ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 ఇయర్‌కి పైగానే టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే ప్రపంచం మొత్తం ఆ సినిమా గురించి మాట్లాడుతుంది. అసలు రాజమౌళి గారు ఇంత తొందరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది కేవలం ఒక సినిమా కోసమా? లేకపోతే ఇండియన్ సినిమా ఫ్యూచర్‌ని మార్చే ప్లానా? అసలు రాజమౌళి గారి ప్లాన్ ఏంటి? ఆయన స్ట్రాటజీ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే రాజమౌళి గారి స్ట్రాటజీ వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ. ఈ సినిమా గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం మాత్రం రిలీజ్ కు చాలా నెలల ముందే ఈ సినిమాను గ్లోబల్ లెవెల్లో ప్రమోట్ చేయడం. ఇది ఎందుకు చేస్తున్నారు? ఇది తెలుసుకోవాలంటే ముందుగా రాజమౌళి గారి ట్రాక్ రికార్డ్ గురించి తెలుసుకోవాలి. రాజమౌళి గారి సినిమాలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది కేవలం భారీ సెట్స్ కాదు, యాక్షన్ కాదు. ముందుగా ఆడియన్స్ ని కథతో, క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తారు. అందుకే రాజమౌళి గారి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత పెద్దవిగా మారిపోతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత అందరూ ఒకే ప్రశ్న అడిగారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్న బాహుబలి పార్ట్ 2 కి భారీ హైప్ తీసుకొచ్చింది. కట్ చేస్తే బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1800 crores కి పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ మాత్రమే కాదు, నాటు నాటు పాటతో ఆస్కర్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ ఒక్క అవార్డుతో రాజమౌళి గారి పేరు ప్రపంచమంతా మారుమోగింది. ఇప్పుడు అదే నమ్మకంతో అందరి చూపు వారణాసి సినిమా మీద పడింది. అసలు వారణాసి మూవీ ఎందుకు అంత స్పెషల్? ఈ సినిమాలో హీరో మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్. ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ మూవీ అని ఇప్పటికే తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 1400 crores, అంటే ఇండియన్ సినిమాలోనే సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇంత పెద్ద బడ్జెట్ పెట్టినప్పుడు కేవలం మంచి సినిమా తీయడం సరిపోదు, ప్రపంచం మొత్తం ఆ సినిమా చూడాలి. అందుకే రాజమౌళి గారు ఇప్పుడు హాలీవుడ్ స్టైల్ ని ఫాలో అవుతున్నారు. హాలీవుడ్ స్ట్రాటజీ. హాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఎలా ప్రమోట్ చేస్తారో మీరు గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ లాంటి సినిమాలు రిలీజ్ కి 1 year ముందే పోస్టర్స్ రిలీజ్ చేయడం, టీజర్స్, ఈవెంట్స్, ఇంటర్వ్యూస్, ఇలా 1 by 1 గా ప్రమోషన్స్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దాని గురించి తెలుసుండాలి. ఇప్పుడు రాజమౌళి గారు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈవెంట్స్, గ్లోబల్ మీడియాతో ఇంటర్వ్యూస్, ఇలా వరల్డ్ ఆడియన్స్ దృష్టిని ఈ సినిమా పైకి తీసుకొస్తున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ కాదు, ఒక పెద్ద మార్కెటింగ్ ప్లాన్. అసలు ఈ మూవీకి 1 year ముందే ప్రమోషన్స్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా బడ్జెట్ 1400 crores అని అనుకుందాం. అయితే ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్ రావాలంటే ఆ సినిమా వరల్డ్ వైడ్ కనీసం 3000 crores వరకు కలెక్ట్ చేయాలి. ఇది కేవలం ఇండియా మార్కెట్ తో సాధ్యం అవుతుందా అంటే చాలా కష్టం. అమెరికా, జపాన్, చైనా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి రావాలి. అందుకే రిలీజ్ కు 2 నెలల ముందు ప్రమోషన్స్ చేస్తే సరిపోదు. అందుకే రాజమౌళి గారు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెట్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి గారు 50 crores తో వారణాసి సిటీ సెట్స్ వేయించారు. అలాగే ఈ మూవీకి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కూడా వాడారని చెప్పారు. ఇలాంటి అప్డేట్స్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. సినిమా మీద హైప్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, సినిమా పెద్ద విజయం సాధిస్తే ఏమవుతుంది? వారణాసి సినిమా మంచి విజయం సాధిస్తే ఇది ఇండియన్ సినిమాకు ఒక కొత్త దారి చూపిస్తుంది. ప్రపంచ మార్కెట్ లో భారీ విజయాన్ని సాధిస్తే హాలీవుడ్ కంపెనీలు కూడా ఇండియన్ సినిమాలపై మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉంది. దాంతో మన డైరెక్టర్స్ కూడా పెద్ద బడ్జెట్ సినిమాలు, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, మరింత పెద్ద కథలు చెప్పే అవకాశం రావచ్చు. అంటే వారణాసి సినిమా సక్సెస్ కేవలం ఆ టీమ్ కే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టిస్తే ఇండియన్ సినిమా మరో కొత్త స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. రాజమౌళి గారు తన ప్రీవియస్ ఫిల్మ్స్ కి చేసిన స్ట్రాటజీ, ప్లాన్స్ చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యాయి. అలాగే వారణాసి సినిమా కూడా అన్ని పర్ఫెక్ట్ గా అవ్వాలని కోరుకుందాం. ఇంకా మీ అభిప్రాయం ఏంటి? వారణాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా 3000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.